క్రమంలో ఉంటున్నామా మనం దేవుని యొక్క రాజ్యంలో? క్రమశిక్షణ ఉంటున్నదా? ప్రార్థనలో క్రమశిక్షణ లేదు, వాక్యంలో క్రమశిక్షణ లేదు, బ్రతుకులో క్రమశిక్షణ లేదు, అన్నింటిలోనూ నిర్లక్ష్యమే, అన్నింటిలోనూ సోమరితనమే. సువార్త అనేటువంటిది పక్కన పెట్టేశాం. కనీసం ఇక్కడన్నా తన జీవితం కాపాడుకుంటామా? లేదు. నామకార్థపు క్రైస్తవు పాపములో పడిపోయి, లోకములో పడిపోయి, అపవిత్రత వైపున వెళ్ళిపోయి, యేసయ్య కృప ఉన్నది, నిన్ను కాపాడుతుంది, నీకు క్షమాపణ వస్తుంది, తన రక్తం చేత ఆయన కడుగుతాడు. అయితే ఈ కిరీటమునకు నువ్వు అర్హత సాధించగలవా? ఈ కిరీటమునకు పౌలు అంటున్నాడు కదా, అయ్యా పోరాడుతున్నాను, పరిగెడుతున్నాను. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ఎవరు చూసారండి? కౌన్ బనేగా కరోడ్పతి. అందులో ఒకే చైర్ ఉంటుంది. ఆ చైర్ కొరకు 10 మంది పోరాడుతుంటారు. హల్లెలూయా. వాళ్ళ ఎదుట ఒక రేస్ ఉంది. ఆ రేస్ కంప్లీట్ అయితే గానీ వాళ్ళకు బహుమానం రాదు. దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఒక రేస్ పెట్టాడు. ఆ రేసులో నువ్వు ఒకరివే ఉన్నావు. ఆ రేసులో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒకడే ఉన్నావు. నువ్వు దేవుని యొక్క నియమాల ప్రకారం పరిగెడితే చాలు, దేవుని కొరకు నిలబడితే చాలు, దేవుడు ఇస్తాడు అంటున్నాడు. నీ చుట్టూ ఎవరు లేరు నీతో పోటీ పడడానికి. నీ పరిచర్య నీదే, నీ జీవితం నీదే, నీ బ్రతుకు నీదే, నీ బహుమానం కూడా ఒక్కటే. దాని కొరకు పరిగెత్తండి అని అంటే పక్కన ఎవడు లేడు కాబట్టి సోమరితనం.